హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చాలామంది స్టూడెంట్స్ అయితే ఎస్సీ కేటగిరీ వారికి సంబంధించి సబ్ క్లాసిఫికేషన్ రూల్స్ ఏవైతే వచ్చాయో వాటి గురించి చెప్పమని అయితే అడుగుతున్నారు. అండ్ అదేవిధంగా ఆ రూల్స్ అనేది ఈ ఇయర్ మనకి ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్లో అంటే తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మనకి ఈ రూల్స్ అనేది వర్తిస్తాయా, ఈ ఇయర్ నుండి ఉంటాయా లేదా అని అయితే అడుగుతున్నారు. అయితే దానికి సంబంధించి డీటెయిల్డ్గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అదేవిధంగా నీట్కి సంబంధించి ప్రతి అప్డేట్స్ కూడా మన ఛానల్లో ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. ఆ అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ఆల్లో పెట్టండి. సో ఇక వీడియో టాపిక్ అనేది స్టార్ట్ చేసినట్లయితే మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ అదేవిధంగా తెలంగాణ స్టేట్కి సంబంధించి మాట్లాడుకోబోతున్నాము. అయితే ఇక్కడ ఏంటి అంటే తెలంగాణ స్టేట్లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కావచ్చు, జాబ్స్ విషయంలో అయినా లేదంటే అడ్మిషన్స్ విషయంలో అయినా మనకి ఎస్సీ కేటగిరీ వారికి 15% రిజర్వేషన్ అయితే ఉంటుందన్నమాట. అంటే మళ్ళీ ఈ ఎస్సీ క్యాస్ట్లో మనకి సబ్ క్యాస్ట్లు అనేది చాలా కూడా ఉంటాయి. వాటన్నిటితో సంబంధం లేకుండా ఎస్సీ క్యాస్ట్లో ఎన్ని సబ్ క్యాస్ట్లు ఉన్నా సరే అందరికీ కలిపి 15% రిజర్వేషన్ అనేది ఇప్పటి వరకు ఉన్న రూల్స్ అన్నమాట. కానీ ఏప్రిల్ 2025 తర్వాత స్టేట్ గవర్నమెంట్స్ రిలీజ్ చేసిన గెజిట్ ఆర్డినెన్స్ ప్రకారము కొత్తగా రూల్స్ అయితే తీసుకొచ్చారనమాట. ఆ కొత్త రూల్స్ ఏంటి అంటే ఈ ఎస్సీ కేటగిరీలో టోటల్గా మనకి 59 సబ్ క్యాస్ట్లు ఉన్నాయి కదా, ఆ 59 సబ్ క్యాస్ట్లని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా అయితే డివైడ్ చేశారనమాట. అయితే మనకి ఎస్సీ కేటగిరీలో 15% రిజర్వేషన్ అనేది ఉంది కదా, ఆ 15% రిజర్వేషన్ని గ్రూప్ 1కి కొంచెం, గ్రూప్ 2కి కొంచెం, గ్రూప్ 3కి కొంచెంగా డివైడ్ చేయడం జరిగిందనమాట. సో ఎలా డివైడ్ చేశారు ఏంటి అనేది మనం స్టేట్ వైడ్గా మాట్లాడుకుంటే, సో మనము తెలంగాణ స్టేట్కి సంబంధించి కానీ మాట్లాడుకుంటే ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారిని 3 గ్రూప్స్గా అయితే డివైడ్ చేశారనమాట. గ్రూప్ 1 దీనికి 1% రిజర్వేషన్ అయితే ఇచ్చారు. దీంట్లో మనకి టోటల్గా 15 సబ్ క్యాస్ట్లు అయితే ఉన్నాయి. ఆ సబ్ క్యాస్ట్లు ఏంటి అనేది ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. అండ్ అదేవిధంగా గ్రూప్ 2 దీనికి 9% రిజర్వేషన్ అయితే ఇచ్చారు. దీంట్లో మనకి 18 సబ్ క్యాస్ట్లు అయితే ఉన్నాయి. అండ్ గ్రూప్ 3లో మనకి 5% రిజర్వేషన్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి 26 సబ్ క్యాస్ట్లు అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో మనకి 26 సబ్ క్యాస్ట్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఆ లిస్ట్ ఏంటి అనేది కూడా ఇక్కడ మనమైతే చూడొచ్చు. అంటే ఇంతకు ముందున్న 15% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్నే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి అయితే ఇంత శాతంగా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక ఆంధ్రప్రదేశ్లో కానీ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కూడా ఎస్సీ కేటగిరీ వారిని 3 గ్రూప్స్గా డివైడ్ చేశారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనమాట. గ్రూప్ 1లో మనకి 1% రిజర్వేషన్ ఉంటుంది. దీంట్లో టోటల్గా 12 సబ్ క్యాస్ట్లు అయితే ఉంటాయి. అండ్ గ్రూప్ 2కి వచ్చేసి 6.5% రిజర్వేషన్ ఉంటుంది. దీంట్లో మనకి 18 సబ్ క్యాస్ట్లు అయితే ఉంటాయి. అండ్ గ్రూప్ 3లో మనకి 7.5% రిజర్వేషన్ అయితే ఉంటుంది. టోటల్గా మనకి 29 సబ్ క్యాస్ట్లు అయితే ఉన్నాయి. అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కలిపి టోటల్గా 15% రిజర్వేషన్ అయితే ఉంది. టోటల్గా 59 సబ్ క్యాస్ట్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఇది మనకి ఏప్రిల్ తర్వాత వచ్చిన కొత్త ఆర్డినెన్స్ ప్రకారము ఈ యొక్క సబ్ క్లాసిఫికేషన్స్. సో ఇక ఈ సబ్ క్యాస్ట్ల యొక్క రూల్స్ అనేది ఎక్కడ అప్లికబుల్ అవుతాయి అంటే స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఫిల్ చేసే జాబ్స్ కావచ్చు, నోటిఫికేషన్స్ కావచ్చు, లేదంటే అడ్మిషన్స్ కావచ్చు ఏవైతే ఉంటాయో వాటిలో ఈ రూల్స్ అనేది వర్తిస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్స్కి సంబంధించి వచ్చేవి ఏవైనా కానీ దీంట్లో వర్తించవన్నమాట. ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేదంటే జాబ్ వేకెన్సీస్ కావచ్చు, వాటికి సంబంధించే ఇవైతే అప్లికబుల్ అవుతాయి. సో ఇక మనందరికీ ఉండే కామన్ డౌట్ ఏంటి అంటే ఈ సంవత్సరం జరగబోయే ఎంబీబీఎస్ బీడీఎస్ ఆయుష్ అడ్మిషన్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఈ అడ్మిషన్ ప్రొసీజర్లో ఈ యొక్క సబ్ క్యాస్ట్ యొక్క రూల్స్ అంటే రిజర్వేషన్స్ వర్తిస్తాయా, వర్తించవా ఈ సంవత్సరం అని అయితే అందరికీ ఉన్న డౌట్. అయితే ఇక్కడ తెలంగాణ గెజిట్ పీడిఎఫ్లో కానీ మనం చూస్తే అంటే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లో కానీ చూస్తే ఇక్కడ ఒక పాయింట్ని మెన్షన్ చేశారు. ఈ యాక్ట్ అనేది రాకముందు రిలీజ్ చేసిన నోటిఫికేషన్స్ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు ఏవైతే ఉంటాయో వాటికి ఈ యొక్క రూల్స్ అనేది వర్తించదు అని చెప్పి. సో మనం ఇక్కడ లాజికల్గా కానీ చూసుకుంటే మనకి ఈ రూల్స్ అనేది వచ్చింది ఏప్రిల్ 2025 తర్వాత. బట్ నీట్ అప్లికేషన్ కానీ నోటిఫికేషన్ కానీ వచ్చింది మనకి ఏప్రిల్ కంటే ముందే. సో ఏప్రిల్ కంటే ముందే మనం నీట్కి సంబంధించి అప్లికేషన్ అనేది ఫిల్ చేసాము, కంప్లీట్ చేసాము. కాబట్టి నేనేమనుకుంటున్నాను అంటే ఈ సంవత్సరం అడ్మిషన్స్లో ఈ సబ్ క్లాస్ యొక్క రిజర్వేషన్ ఉండదు అని. బట్ అలా కాకుండా స్టేట్ గవర్నమెంట్ వారు ఎవరైతే ఉన్నారో నీట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేది కన్సిడర్ చేయము, కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది కన్సిడర్ చేస్తాము అంటే కనుక, అంటే మనకి తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఎంబీబీఎస్ బీడీఎస్కి అప్లికేషన్ చేసుకోండి అని ఒక నోటిఫికేషన్ ఇస్తారు కదా,
దాన్ని గాని కన్సిడర్ చేస్తాము అంటే గనక ఈ సంవత్సరం ఈ యొక్క సబ్ క్లాస్ రూల్స్ అనేది వర్తించే అవకాశం అయితే ఉంది. బట్ లాజికల్‌గా గాని చూసుకుంటే మనం ఏ అడ్మిషన్ ప్రొసీజర్‌కైనా గానీ ఎగ్జామ్ యొక్క అప్లికేషన్‌కొచ్చే నోటిఫికేషన్‌నే కన్సిడర్ చేయాలి. అదే మొదటి స్టెప్ కాబట్టి నేనేమనుకుంటున్నాను అంటే నీట్ అప్లికేషన్ ఆల్రెడీ ఎప్పుడో అయిపోయింది కాబట్టి దాన్నే కన్సిడర్ చేసి ఈ ఇయర్ ఈ రూల్స్ అయితే ఉండవనైతే అనుకుంటున్నాను. బట్ ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ అనేది స్టేట్లో రిలీజ్ చేసే కౌన్సిలింగ్ నోటిఫికేషన్‌ని పరిగణిస్తే మాత్రం ఈ ఇయర్ ఉండే అవకాశం ఉంది. సో మరి మనకి దీనిపైన ఫుల్ క్లారిటీ ఎప్పుడొస్తుంది అంటే గనక తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్ కావచ్చు, ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్‌కి సంబంధించి నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారు కదా! అప్లికేషన్ చేసుకోండి అని చెప్పి. ఆ అప్లికేషన్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడే ప్రాస్పెక్టస్ అని ఒక పీడిఎఫ్‌ని కూడా రిలీజ్ చేస్తారు. అదేంటి అంటే కౌన్సిలింగ్‌కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ కాలేజెస్ ఉన్నాయి, డేట్స్ ఏంటి అండ్ ఇవన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేస్తారు. అయితే మనకి ఈ అడ్మిషన్స్ ఫిల్ చేసేది యూనివర్సిటీ వాళ్ళు అయినప్పటికీ కూడాను వాళ్ళు ఫాలో అవ్వాల్సింది మాత్రం గవర్నమెంట్ ఆర్డర్స్ అన్నమాట. సో ఈ అడ్మిషన్స్ జరిగే నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ అనేది యూనివర్సిటీకి పాస్ అయితే ఆ జీవో రూల్స్ ప్రకారమే యూనివర్సిటీ వాళ్ళైతే రూల్స్ మెన్షన్ చేస్తారు. మరి ఆ జీవోస్ ఏంటి, ఆ రూల్స్ ఏంటి అనేది ఈ ప్రొస్పెక్టస్లో మెన్షన్ చేస్తారనమాట. సో మనము ఈ ప్రొస్పెక్టస్ వచ్చేంత వరకు వెయిట్ చేసినట్లయితే కనుక అప్పుడు మనకి ఏ జీవోస్ అనేది అమల్లో ఉంటున్నాయి, ఏ జీవోస్ ప్రకారం అడ్మిషన్స్ ఫిల్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది. సో అప్పుడు మనకి ఈ ఇయర్కి సంబంధించిన ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్స్లో ఈ రూల్స్ అనేది ఉంటాయా లేదా అనే దానిపైన ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో ఆలోపు ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మీకైతే ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.